ఐ గాట్ డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ. తను వదిలేసినప్పుడు నేను మా అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నాను. తను కూడా మా అక్క నన్ను హోల్డ్ చేయగలుగుతుంది అని చెప్పాడు. పెళ్ళికి వెళ్ళాను నేను మా అక్క వాళ్ళ ఇంట్లో 1 monthకి. హీ టోల్డ్ మీ. అసలు అది నోవేర్ ఎక్స్పెక్టెడ్ కాదు కాబట్టి నేను టెరెస్ మీద వాక్ చేస్తూ ఫోన్ మాట్లాడి ఫోన్ కట్ చేశాడు చెప్పేసి. నేను వినట్లేదు. ఐ వాజ్ క్రయింగ్ అండ్ ఐ వాజ్ లైక్ వై అని ఫోన్ కట్ చేశాను. ఒక 100 times రిగరస్గా వాక్ చేశాను. బ్రీత్ క్యాచ్ చేయలేకపోయి పడిపోయాను కళ్ళు తిరిగి. అయితే నా నైబర్ అక్క ముస్లిం అనమాట. అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాను పెళ్ళికి నేను లక్నోలో. సో వాళ్ళు ఏదో పెడతారబ్బా, వాళ్ళు తింటారు, దాన్ని ఏమో అంటారు, గోల్డ్ అండ్ సిల్వర్ లైనింగ్ ఉంటుంది దాంట్లో, లా ఉంటుంది, వాళ్ళు తింటారు అనమాట. ఐ డోంట్ నో వాట్ ఇస్ ఇట్ కాల్. ఇంతవరకు వరకు గుర్తుంది, సడన్గా ఇంటర్వ్యూలు మర్చిపోయాను. సో నేను ఇట్లా కళ్ళు తిరిగి పడిపోయి ఐ వాజ్ నాట్ ఏబుల్ టు క్యాచ్ మై బ్రీత్. నాకు పానిక్ అటాక్, యాంగ్జైటీ రెండు ఒకటేసారి వచ్చేసాయి. మా అక్క ఏడుస్తుంది, నాకు ఐ వాజ్ ఏబుల్ టు హియర్ హర్ ఫ్రమ్ ఏ ఫార్ డిస్టెన్స్. ట్రాన్స్లో ఉన్నాను నేను. ఐ కెన్ హియర్ హర్ క్రయింగ్ అండ్ షీ షౌటింగ్ వేకప్ వేకప్ అని. నాకు అర్థం కావట్లేదు ఏం జరుగుతుందో. దెన్ షీ గాట్ సంథింగ్ అండ్ షీ పుట్ ఇట్ ఇన్ మై మౌత్. అప్పుడు ఇట్లా సప్పని లేసాను నేను. లైక్ ఓకే ఓకే, అప్పుడు ఇట్లా లేచి ఏమైంది అని అన్న. తర్వాత ఐ బస్టెడ్ అవుట్ ఇన్ టీయర్స్. గట్టిగా ఏడ్చేసి వదిలేసాను. ఇంకా పల్లి పడుకున్నా. బట్ ఆ ఫ్యూ సెకండ్స్ ఐ థాట్ ఐ లాస్ట్ మై సెల్ఫ్. ఐ వాజ్ గాన్ ఫ్రమ్ దిస్ ఎర్త్. అయిపోయింది ఇంకా నా లైఫ్ అనిపించింది. బికాస్ ఐ వాజ్ గాన్, లాస్ట్. నేను ఎక్కడో ఐ కుడ్ ఓన్లీ హియర్ దట్ వాయిస్ ఫ్రమ్ ఎ డిస్టెన్స్. ఏదో ట్రాన్స్లో వింటారు కదా, ఏదో లోకంలో ఉన్నాను నేను. దట్ వాజ్ మై. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ ఒక 6 months, ఇమాజిన్ ఐ వాజ్ 72 kilos దెన్. I came down to 55 kilos in the span of 2 months without workout, nothing. That's how depression. Depression first ఏమైతే తెలుసా, డిప్రెషన్ కున్న బిగ్గెస్ట్ థింగ్, యూ లూజ్ అపిటైట్. తినాలన్న ఆశ చచ్చిపోతుంది. సో చచ్చిపోయింది అప్పుడు.